2024 తొలి సెషన్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఆకాష్ బైజూస్ విద్యార్థి రిషిశేఖర్ అగ్రస్థానంలో నిలిచాడని ఆకాష్ విద్యా సంస్థల డిప్యూటీ డైరెక్టర్ ఆర్వీఎస్ నారాయణమూర్తి తెలిపారు. మంగళవారం విశాఖలోని కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మా కళాశాల విద్యార్థులంతా అద్భుతమైన విజయాలను సాధించారన్నారు. ప్రతి సంవత్సరం కంటే ఈ ఏడాది అధికంగా విద్యార్థులు విజయం సాధించారన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులు పాల్గొన్నారు. సో నా పేరు ఆర్వీఎస్ నారాయణమూర్తి అండి. ఆకాష్ విద్యా సంస్థలకి డిప్యూటీ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. ఈరోజు విడుదలైన జేఈ మెయిన్స్ 2024 ఫలితాల్లో ఆకాష్ నేషనల్ లెవెల్ జాతీయ స్థాయిలో 300 అవుట్ ఆఫ్ 300 స్కోర్ చేసి 100%తో చరిత్ర సృష్టిని చెప్పడానికి చాలా గర్వపడుతున్నాను. అంతేకాకుండా మా యొక్క విద్యార్థులు సిద్ధార్థ్ పటేల్ 99.89%, అలాగే సాయి హర్షిత్ 99.63, మిగిలిన విద్యార్థులు 99.42, 99.33, 99.22 ఇలా అద్భుతమైనటువంటి ఫలితాలు కనబరిచిన సందర్భంగా తల్లిదండ్రులు, విద్యార్థులు, అలాగే అధ్యాపకులతో ఈరోజు జేఈ మెయిన్ సెలబ్రేషన్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అంతేకాకుండా నియర్లీ 35% ఆఫ్ స్టూడెంట్స్ నెక్స్ట్ లెవెల్ ఎగ్జామ్ అయినటువంటి జేఈ అడ్వాన్స్కి క్వాలిఫై అవుతారని మేము ఆశిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. ప్రతి సంవత్సరం మనం రిజల్ట్స్ పొందుపరుస్తున్నాం. సహజంగా విద్యార్థులకి ముందుగానే తరఫీ తీసుకొని రిజల్ట్స్ ఇస్తూ ఉంటారు కొన్ని సెంటర్స్. బట్ మన దగ్గర వాళ్ళు బోర్డ్ ఎగ్జామ్స్ నుంచి డైరెక్ట్గా వస్తున్నప్పుడు కూడా జేఈ లాంటి ఎగ్జామ్స్లో మనం అత్యున్నత ఫలితాలు ఎవ్రీ ఇయర్ మనం కనబరుస్తున్నాం. ఈ ఇయర్ 10% ఎక్కువ రిజల్ట్ సాధించినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. చాలా అద్భుతమైన పాయింట్ చెప్పున్నారు. జేఈ మెయిన్స్ అనేది మన జీవితంలో ఒక భాగమే అవ్వాలి. సో అదే కాకుండా మిగిలిన కల్చరల్ యాక్టివిటీస్ కూడా స్టూడెంట్స్ ఇన్వాల్వ్ అవుతున్నప్పుడే అది ఓవరాల్గా స్టూడెంట్ డెవలప్మెంట్కి ఉపయోగపడుతుంది. ఆకాశ్ విద్యా సంస్థలు చదువుతో పాటు మిగిలిన విషయాలు కూడా ఎంకరేజ్ చేస్తున్నాం. మనం చూసినట్లయితే చాలామంది విద్యార్థులు ఇందాక చెప్పినట్టుగానే వాళ్ళు మిగిలిన రంగాల్లో కూడా స్పోర్ట్స్ కానీ, మ్యూజిక్ కానీ, మిగిలిన యాక్టివిటీస్ కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేస్తూ జేఈ క్రాక్ చేయడం చాలా ఆనందంగా ఉంది.